సంజన బ్రేక్ఫాస్ట్ రెడీనా? ఇట్స్ డన్నా. ఓకే, ఇదేంటో తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి. మా పాప చేసుకుందనమాట బ్రేక్ఫాస్ట్. లైఫ్లో ఫస్ట్ టైం ఆవకాడో టేస్ట్ చేస్తున్నాం. సో దీని కటింగ్ స్కిల్స్ ఎలా అన్నది కూడా గూగుల్ మాత్రం కనుక్కుని వీడియోలు చూసి ట్రై చేస్తున్నాం. ఎలా వస్తుందన్నది అప్డేట్ చేస్తాం. ఫస్ట్ రోల్ చేయాలి, తర్వాత చాకు తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రకారమే కట్ చేస్తున్నాం. లెట్స్ సీ. బాగా పండిపోయింది ఆవకాడో. సీడ్ వరకు కట్ చేయాలి. యా, I did it. అబ్బా, నేను ఇది తీయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఆవకాడో తినడం కోసం కన్నా కూడా నైస్, కరెక్ట్గా ఉంది ఆవకాడో కూడా. మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చాలా బాగుంది. సో టేస్టింగ్ టైం. అంటే చప్పగా ఉంది, అంటే స్పైసెస్ చేయాలి. ఇంకా చప్పగా ఉంది సింపుల్గా చెప్పాలంటే. సో లెట్స్ ప్రిపేర్ ఆవకాడో టోస్ట్. దానికోసం ముందుగా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. బటర్ అయినా గీ అయినా మన ఇష్టం. సో ప్రస్తుతానికి మా ఇంట్లో బటర్ లేదు కాబట్టి గీతో అడ్జస్ట్ అయిపోతున్నాం. ఓకే, వేసాం. నేను వేసి కొంచెం అసలే అది ఓకే, చాలా ఎక్కువ వచ్చింది. ఇట్స్ ఓకే. 2 స్లైసెస్ కదా. క్యాప్ పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే కింద పడిందంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇలాంటి హడావుల్లో ఇలాంటి వస్తువులు మర్చిపోవద్దు. నేను చూసిన ప్రకారం బాయిల్డ్ ఎగ్ అవి కూడా వేసుకున్నారు, బట్ ఫస్ట్ టైం కదా, మామూలుగా సింపుల్గా ట్రై చేద్దాం. నచ్చితే తర్వాత రకరకాలుగా చేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ ఏం వేయవా? ఫస్ట్ అది ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలి నాకు తెలిసిన ప్రకారం. అలా మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట. మన సపోటా లాగా ఉంది టెక్చర్. ఇలా ఇది మాడిపోతాయి. ఆ పనిలో పడి ఈ పని మర్చిపోకూడదు. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇండియన్ మామ్ థింగ్స్. మనకి స్పాచులా అక్కర్లేదు కదా, మన చెయ్యే పెద్ద స్పాచులా, హీట్ ప్రూఫ్ స్పాచులా, రైట్? ఓకే, మా అమ్మ అయితే ఓపెన్ చేయడం కూడా ఒక ఆర్ట్. మా అమ్మ ఎంతో ఇంట్రెస్ట్గా పొద్దున్నే కాలేజీకి టైం అయిపోతున్నా కూడా బ్రేక్ఫాస్ట్కి ఇది ప్రిపేర్ చేసుకుంటుంది. సో తన డెడికేషన్. ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది, దట్స్ ఓకే. చాలేరా తల్లి, మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ తినలేము. ఫస్ట్ అది ఒట్టిగా టేస్ట్ తెలుస్తుంది దాని ఎలా ఉన్నాయి స్పైస్ లెవెల్స్ అన్నది. బాగుందా? సాల్ట్ కూడా ఉందా దాంట్లో? కొంచెం ఉన్నట్టుంది. అయితే లైట్గా వేసుకో సాల్ట్, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో సాల్ట్ సీజనింగ్తో స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఓ గాడ్, ఓకేలే, ఆరోగ్యానికి మంచిది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు, ఎందుకంటే హెల్దీ థింగ్స్ని వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. చూసారా, మా అమ్మాయి హ్యాండ్ కూడా హీట్ ప్రూఫ్ స్పాచులా అలాగ అయిపోయింది, జస్ట్ లైక్ మా అమ్మ. నైస్నా? ఓకే, స్ప్రెడ్ ఇట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి స్ప్రెడ్ ఇట్. ఓ కరెక్ట్గా హాఫ్ ఒక బ్రెడ్ స్లైస్కి వచ్చేసింది అనమాట. హాఫ్ ఆవకాడో. ఇంకా ఎక్కువ ఉంది బాగా. పెట్టేసి అంటే 2 స్లైసెస్. ఇట్స్ టేస్టింగ్ టైం. పర్లేదా? మళ్ళీ తినొచ్చా? హెల్దీ కాబట్టి తినొచ్చు.